నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నామ్మా. ఆహ్, శ్రావణ మాసంలో ఉన్నాం. శ్రావణ మాసం అంటేనే చాలా చాలా పవర్‌ఫుల్ మంత్ అవును. అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును. అటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి మాసం. మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి అవును. మాసం ఈ శ్రావణ మాసం. సో అవును. శ్రావణ మాసంలో చాలా బోల్డ్ అని టాపిక్స్ ఉన్నాయి మీరు చెప్పాల్సినవి. ఎందుకంటే అవును. శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి హ్మ్. విషయాలు గాని, మీరు రకరకాల రెమెడీస్ కూడా చేయిస్తుంటారు. అవును. చాలా పవర్ఫుల్ రెమెడీస్ చేయిస్తూ అవును. ఉంటారు. మేడం ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామా? మాట్లాడు. హలో, హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మినిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. చెప్పండి మేడం. సో ఎలా పరిచయం మేడం మీకు? మేడం నేను హెల్త్ ఇష్యూ వల్ల మేడం ని కాంటాక్ట్ అయ్యాను మేడం. ఓకే, ఎన్నాళ్ళ క్రితం కాంటాక్ట్ చేశారు? నేను లాస్ట్ మంత్ 10th. ఓకే, మొన్న జూలై 10th. అవును మేడం. ఓకే. అంటే ఏ హెల్త్ ఇష్యూ నేను తెలుసుకోవచ్చా? అంటే హెల్త్ ఇష్యూ అంటే అది ఒక రకంగా ఉండదు మేడం. అంటే మొత్తం బాడీ మొత్తం ప్రాబ్లం అనిపిస్తుంది. ఓకే, ఎంత మీ వయసు? నా వయసు 24 మేడం. 24 ఇయర్స్. ఓకే, బాడీ అంతా అంటే పెయిన్స్ లాగానా ఎట్లా? వాట్ ఇస్ అవును ఇట్? మేడం. పెయిన్స్ రకరకాలుగా ఉంటది మేడం. ఫిజికల్ మెంటల్ రెండు ఉంటది మేడం. అంటే మెంటలీ డిస్టర్బ్డ్ గా, డిప్రెసివ్ గా అట్లా ఉండేవాళ్ళ? అవును మేడం. ఓ ఓకే. బ్యాక్ పెయిన్, హెడేక్, నిద్ర రాదు, చాలా ప్రాబ్లం ఉంది అట్లా ఎన్నాళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నారు? మేడం. నాకు ఈ ప్రాబ్లం వచ్చేసేపాటికి 2019 నుండి ఉంది మేడం. 2019 నుంచి. ఓకే. కానీ నాకు సివియర్ అయిపోయింది మాత్రం లాస్ట్ 2 ఇయర్స్ నుండి అసలు భరించలేకుండా అయిపోయింది. మరి మీకు పెళ్ళయిందా? ఇంకా లేదు. ఇంకా లేదు. ఏదైనా జాబ్ చేస్తున్నారా? అవును మేడం, జాబ్ చేసి. మరి ఎట్లా ఈ హెల్త్ ఇష్యూస్ తో జాబ్ ని ఎట్లా మేనేజ్ చేసేవారు? అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుండి వదిలేసాను మేడం. అంతకు ముందు ప్రీవియస్ ఫార్మసిస్ట్ గా చేస్తున్నాను ఓకే, వదిలేసి ఇంట్లోనే ఉండేవారా? మేడం. అయ్యయ్యో, మరి సర్వైవల్ ఎట్లా? ఇంకా పేరెంట్స్ చూసుకుంటున్నారు. అరే, అసలు ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితి మేడం. ఓకే. సివియర్ డాక్టర్స్ కి చూపించారా? డాక్టర్స్ కంటే నియర్లీ 3 to 4 lakhs అయిపోయింది. మీరే ఫార్మసిస్ట్, మీకు తెలుసు ఎట్లా ఉంటది ఏంటి అనేది, ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా. విటమిన్ డెఫిషియన్సీ దగ్గర నుండి ఆటో ఇమ్యూనో డిసీజెస్ వరకు అన్ని టెస్ట్లు అయిపోయాయి. ఈ సిమ్టమ్స్ ఈ ప్రాబ్లం కి రిలేటెడ్ గా ఉంటది అన్న ప్రతి సమస్యని చూపించాను. ఓకే, అన్ని టెస్ట్లు చేయించేశారు. అవును మేడం. ఏమని వచ్చేది? ఎక్కడ ఏ ప్రాబ్లం డయాగ్నోసిస్ అయ్యేది కాదు. అరే, అన్ని బానే. విటమిన్ డెఫిషియన్సీ కూడా లేదా? విటమిన్ డెఫిషియన్సీ కాదు మేడం. ఆటో ఇమ్యూనో డిసీజెస్ అంటే నియర్లీ 80 ఉంటాయి మేడం. అవును అవును. వాటిలో కూడా ఎక్కడ డయాగ్నోసిస్? అరే, వాటిలో 12 చేయించాను మేడం. అక్కడ కూడా డయాగ్నోసిస్. మరి ఎట్లా ఇంకా ఫైనల్లీ ఎట్లా మేడం ని కాంటాక్ట్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? ఎట్లా వచ్చింది? నాకు అసలు ఇంకా హాస్పిటల్ కి వెళ్ళే ఉద్దేశమే లేకుందండి. ఇంకా లాస్ట్ ఇంకా ఏ రకంగానూ అంటే బడ్జెట్ పరంగానూ లేదు. ఇంకా అసలు ఫైనాన్షియల్ గా నిల్లు మేడం. ఇంకెటో కదలేని పరిస్థితి. నేను ఇంకా వెళ్ళేదంటే ఎప్పుడన్నా నాకు ఇంక సివియర్ అనిపిస్తే హాస్పిటల్ కి వెళ్ళడము, అంటే టెంపరీగా, లేదా టెంపుల్ కి వెళ్ళడం. ఈ రెండే మేడం. నేను బయటకు వెళ్ళానంటే ఈ రెండే జరుగుతాయి. నేను ఇంటి నుండి బయటకు వెళ్తున్నానంటే ఒకటి టెంపుల్ అయి ఉండాలి, లేదా హాస్పిటల్ అయి ఉండాలి. ఆ పెయిన్ తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళడం, లేదంటే ఇంకా టెంపుల్ కి వెళ్ళడం. అలాంటి టైంలో అంటే నాకు ఇలా జరిగింది మీకు అని బయట చెప్పారు మేడం. కానీ దాన్ని ఎవరు రిమూవ్ చేయలేకపోయారు. బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని చెప్పారా? అవును మేడం, చెప్పారు. టెంపుల్ దగ్గర అయితే చెప్పారు. కానీ అక్కడ కూడా చాలా అంటే ఖర్చు అయింది మేడం. కానీ వాళ్ళు కూడా ఇంత బయట పడలేదు మీరు. సమస్య నుండి బయటకైతే రాలేదు మేడం. సమస్య అయితే చెప్పారు మేడం. అయితే మరి మేడం ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలి అని ఎలా అనిపించింది మీకు? నాకు అలాంటి టైంలోనే మీరు టీవీ వల్ల నేను వీడియోస్ చూడటం వల్ల మొత్తం చూసాను మేడం. అన్ని ఫాలో. 2 ఏళ్ల నుంచి మేడం అసలు ఏం చెప్తున్నారో మీరు అబ్జర్వ్ చేశారు. అవును మేడం. అంటే అప్పటి నుండి తెలియదు మేడం. నేను లాస్ట్ 10 days బ్యాక్ అప్పుడు చూసినప్పుడు ఇంకా మీ వీడియోలు చెప్తుండే రివ్యూ మొత్తం చూసాను. అందరివి చూసాను. అప్పుడు రివ్యూ ఇచ్చే పర్సన్ వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. డెఫినెట్, అందుకే రివ్యూస్ చేసేది నేను. ఈ టెస్టిమోనియల్స్ చేసేది ఇంకొక రీజన్ కానే కాదు, అసలు వ్యూస్ కానే కాదు.
అసలు ఈ సమస్య నుంచి బయటపడాలి మన వాళ్ళన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నా. నాకు 10 వ్యూస్ వచ్చినా పర్లేదు, ఆ 10 వ్యూస్ లో నలుగురు సాల్వ్ అయ్యారంటే ఐ మోర్ దెన్ హ్యాపీ. ఓకే రైట్. అయితే అప్పుడు నాకు వాళ్ళ రివ్యూ నిజమా అబద్ధం అనేది అక్కడే అర్థమవుతుంది. అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన పెయిన్ అర్థమవుతుంది కదా. ఆ పెయిన్ మనం అనుభవిస్తుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా మేడం ని కన్సల్ట్ అయ్యాను, మేడమే సమస్య చెప్పారు. మీరు జాతకం ఇచ్చాక మీరేం నోరు మెరపలేదు ఇంకా? నేనేం చెప్పలేదు మేడం. మేడం చెప్తారా లేదా, నా సమస్య ఇది ఉంది కదా, మేడం ఇంకేదైనా చెప్తారా అనేసి నేను ఊరినే చెప్పేసి, ఇంకా మీరు కూడా చెప్తున్నారు కదా వీడియోస్. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారు అయితే వీడియోస్. జాబ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇంకా పూజ ఉంది మేడం, రెమెడీ బాగా పూజ ఉంటది. ఈ రెమెడీ అంతా అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటారు. అవును మేడం. వెరీ గుడ్. చక్కగా మళ్ళీ బ్యాక్ టు యువర్ హ్యాపీయెస్ట్ లైఫ్. చక్కటి అమ్మాయి కూడా రావాలి, చక్కగా మీకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, సంతోషంగా ఉండాలి మీరు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంత బ్యూటిఫుల్ గా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. ముందుగా మీకు కృతజ్ఞతలు మేడం. మీ సబ్జెక్ట్ కి, మీ సరస్వతికి కృతజ్ఞతలు. దేవుడికే పంపిస్తాను. డెఫినెట్లీ మీ ద్వారా స్వామి వారి వల్లనే, ఖచ్చితంగా నేను ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే నమ్మానో, ఇదిగోండి ఈ మాటల రూపంలో బయటకు వచ్చింది. ఎందుకంటే వ్యూస్ రావట్లేదనో లేకపోతే ఇంకోటో పక్కన పెట్టేసి ఈ దిక్కుమాలిన బ్లాక్ మ్యాజిక్ తో చాలా మంది బాధపడుతున్నారు. నేను నమ్మేదాన్ని కాదు. ట్రీట్మెంట్ ఆయన చేయకుండా ట్రీట్మెంట్ లేవని అంటున్నారు కదా, ఖర్చు పెట్టేసి తను అసలు అందరూ ఏమంటారు, అసలు ఒట్టిగానే ఏదో టైం పాస్ కి ఇలా చెప్తున్నట్టే. చనిపోవాలి ఎందుకు ఆ థాట్, పెయిన్, బాడీ పెయిన్ ఫుల్. అసలు ఆయనకు నేను చెప్పాను, ఈ ఇయర్ లోంచి స్టార్ట్ అయింది, లాస్ట్ 2 years గా చాలా మేజర్ గా ఫేస్ చేస్తున్నారు. ప్రతిదీ నేను చెప్పగానే అప్పుడు నమ్మిండు ఆయన. అమేజింగ్. అంతవరకు సైలెంట్ గానే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా ఒకటే ఇవాళ అంటే వాళ్ళ నేను ఫోన్ చేయగా చాలా హ్యాపీగా చెప్పుకుంటుంది ఆమె. అసలు మేడం నాకు అసలు ఈ రోజు మేమందరూ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అసలు మీ వల్ల అట్లని ఇవాళ ఉదయం చెప్పారు, చాలా సంతోషంగా అనిపించింది. డెఫినెట్లీ. ఎందుకంటే నేను నమ్మేదాన్ని కాదు ఈ ప్రోగ్రాంలు చేయక ముందు. బ్లాక్ మ్యాజిక్ ఏంటి అంటే మాకు తెలియదు. తెలియని వాడు ఎలా నమ్ముతాడు? పెయిన్ ఉన్నవాడికి తెలుస్తుంది పెయిన్ ఏంటో కదా. సో ఎప్పుడైతే ఈ క్లయింట్స్ మాట్లాడటం ఇవి ఉన్నాయి, ఎంతో కొంత నిగూఢంగా ఉన్నాయి, ఇంటెన్షన్స్ ని పాస్ చేయటం కూడా, నెగటివిటీని పాస్ చేయటం కూడా వన్ ఆఫ్ ద కైండ్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్స్ అనేవి డెఫినెట్ గా ఉన్నాయి, ఆ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తాము అని చెప్పే దొంగలే ఎక్కువ ఉన్నారు బయట. అది ఆయన అన్నాడు. ఆయన అదే అన్నారు, 5 members పైన చూపించుకుని మళ్ళీ రిజల్ట్ రాలేదు. తర్వాత ఏందంటే అసలు నన్ను కూడా డౌట్ గానే చూస్తుండే, ఎందుకంటే అందరి దగ్గర అట్లనే ఉంటాయి కదా, పోతుంది కదా. సో వాళ్ళందరూ అందుకే ఆయన ఏంది ఇట్లా మాట్లాడితే నేను కూడా సర్లే, చాలా డౌట్ గానే ఉన్నాడు ఆయన. సర్లే మీ ఇష్టం అని చెప్పిన. భగవంతుడు లేదండి మీరు ప్రతి విషయం నాకు ఏ సంవత్సరం నుంచి జరిగిందని కూడా చెప్పేశారు కదా. ఇంకొకటి ఆయన చెప్పడం మర్చిపోయారు, తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ చేశారో వాళ్ళ నెంబర్ పవర్ తో సగా వీళ్ళని చెప్పేశారు. ఆయన ఒక 5 members పైన నేమ్ ఇచ్చారు. కానీ అందులో వాళ్ళ మేజర్ గా ఎవరైతే 2 వ్యక్తులు చేశారో వాళ్ళ నేమ్ చెప్పగానే ఇంకా షాక్ అయ్యాడు. అప్పుడు 100% నమ్మాడు నన్ను ఆయన. ఆయన ఆ విషయం ఆయన చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తనకు అసలు నిజంగా చెప్పాలంటే ఆ విషయం నేను చెప్పినప్పుడు అప్పుడు ఆయనకి ఇంకా నమ్మకం వచ్చింది. అంటే ఒక నెంబర్ పవర్ అండి. వాళ్ళ నేమ్ యాక్చువల్ గా వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ నేమ్ చెప్పమంటాము. అంత ముందుగానే తనకి ఏమైతే నెగిటివ్ నంబర్స్ ఉందో అది సెపరేట్ గా నోట్ చేసి పెడతాను నేను. ఆ నెంబరే అక్కడ మ్యాచ్ అవుతుంది. వాళ్ళు నిజంగా చేశారా లేదా, కొంతమంది ఒక నమ్మకం అంటే వాళ్ళు చేసి ఉండొచ్చు, వీళ్ళు చేసి ఉండొచ్చు, అనుమానం ఉంటుంది. కానీ నిజంగానే వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. బట్ అట్లా కూడా కొన్ని ఉంటది. ఎందుకంటే వీళ్ళకి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. సో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేశారు, లేదు అన్ని క్లియర్ గా చెప్పవచ్చు. సో అప్పుడు తనకి ఇంకా ఏంటంటే ఆయన నేమ్ చేంజ్ చేసి ఇచ్చాడు కొన్ని నేమ్స్, నేను చెప్తున్నా లేదనేసి. తర్వాత నేను చెప్పినప్పుడు కరెక్ట్ చెప్పారు మేడం. అప్పుడు ఆయన నమ్మి వెంటనే పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళే అయిన వాళ్ళే ఇలా చేయటం చాలా దరిద్రమైనటువంటి ఒక రోజుల్లో బ్రతుకుతున్నాము అని అనిపిస్తుంది. మరి ఏం చేస్తాం, మనుషులు అలా ఉన్నారు. కానీ ఒకసారి చెప్పండి మేడం, మీరైతే ఈ నెగటివ్ ఎనర్జీ రిమూవల్ అయితే చేయిస్తారు, తీయించడం అయితే చేయిస్తారు. కానీ ఆ చేయించిన వాళ్ళే ఎట్లా సఫర్ అవుతారు మేడం? ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు తప్పు కదా అది చేసిన వాళ్ళకి రివర్స్ మళ్ళీ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే రావాలి కూడా. నన్ను అడిగితే తప్పు కదా, హర్ట్ చేయడం చాలా తప్పు. నీకు ఇష్టం లేకపోతే వదిలేయాలి రిలేషన్ ని. అవును. కానీ వీళ్ళు ఏమైతున్నారు,
అసలు ఈ రోజు బాగుండొచ్చు, వాళ్ళకి వేరే వాళ్ళకి చేసేస్తాం కదా, వాళ్ళు బాధపడుతున్న దాన్ని చూసి వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ అదే మళ్ళీ వాళ్ళకి రివర్స్ జరుగుతుంది. కర్మ అనేది ఒకటి ఉంది కదా. ఉంటుందండి, ఉంటుంది. నాకు తెలిసి అసలు అంటే ఇంత ముందుకు మాకు రూరల్లో ఒక అతను ఏంటంటే వాళ్ళు వాళ్ళ అత్తమ్మకు మామయ్యకి చేసేసారు ఆమె. సో ఆమె బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేశారో అదే ప్రాబ్లం ఆమె ఫేస్ చేసి చనిపోయారు. సో చూడండి, ఊర్లో అప్పట్లో మాట్లాడుకుంటారు కదా, ఇలా చేసేసింది వాళ్ళ కోడలు వాళ్ళ గురించి అట్లా అని అనేటప్పుడు అట్లా ఏమైతుందంటే ఇవి జరిగినప్పుడు మనకి ఇదంతా నిజమని అనిపించును, కానీ అదే ప్రాబ్లమ్ ఆమె ఫేస్ చేసి చనిపోయింది. సో అట్లా ఉన్నప్పుడు నిజంగా జరుగుతుంది చూసారా, చేయించారు కానీ రావాల్సింది వచ్చేసి అంతే, కర్మ చూస్తూ అయితే ఊరుకోదు. అవును, భగవంతుడు అసలు ఎప్పుడైనా కానివ్వండి ఎవరు తప్పు చేసినా వాళ్ళు అనుకుంటారు మన ఎవరికి తెలియకుండా చేసాం కదా తప్పు, అసలు నిజంగానే దేవుడు అయితే చూస్తూ ఉంటాడు. అసలు ఆయనకి తెలుసు కదా. అసలు మనకేందంటే మన ఏదైనా మంచి దారికి వెళ్ళాం అనుకోండి మంచిదే మనకు రిటర్న్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈర్ష, ఇంకొకటి ప్రాపర్టీ విషయం, ఇట్లాంటి దాని వల్ల చేస్తున్నారు, వేరే ఏం లేదండి. అసలు ఎక్కువ అదే ఉంటుంది. మరి చాలా దగ్గర వాళ్ళే ఇలా ఉంటారు, దగ్గర వాళ్ళే చేస్తున్నారు దరిద్రం. రైట్ మేడం, ఎనీవేస్ ఆ పిల్లాడు చక్కగా 24 ఏళ్ళు అంటే చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడు అలా బయటపడ్డం అనేది డెఫినెట్ గా చాలా చాలా సంతోషంగా, ఇప్పుడు ఏమీ లేదు హాయిగా ఉన్నానన్న మాట ఆ అబ్బాయికి మనకి ఏం సంబంధం లేదు, కానీ మనసుకి ఎంత సంతోషం అనిపిస్తుంది. అందున మా ఛానల్లో కూడా చూడటం అనేది నాకు చాలా సంతోషం. మరి మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నాం, ఆల్రెడీ వెళ్ళిపోయాం 10 మంది దగ్గరికి వెళ్ళాము, బోల్డ్ లక్షలు పోసేసాము, మాకు ఇంకా నమ్మకం లేదు అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు, నాకు అర్థమవుతుంది అది. కానీ ఆ సమస్య నుంచి ఒకవేళ మీరు గనక బయటపడాలి అనుకుంటే మీరు మేడంని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నమ్మకం కుదరడం కోసం మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కామ్గా ఉండండి. మేడం ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేస్తారు, అందులో సందేహం లేదు. చేస్తేనే నెక్స్ట్ ఆవిడ ఇచ్చేటటువంటి రెమెడీస్లోకి వెళ్ళండి. అలాగే కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నారు, రకరకాల కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరు కావాలని కమెంట్స్ చేస్తున్నారు అనేది నేను ఢంకాబద్ధంగా చెప్పగలను, ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను క్లయింట్స్ని, నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాము, క్లయింట్స్కి నేను కళ్ళారా చూస్తున్నాను. ఇందులో ఎటువంటి మోసం లేదు, మోసం చేయాల్సిన అవసరం ఆవిడకి అసలు లేనే లేదు. మీరు చెప్తే నమ్మరు, ఆవిడకున్న ప్రాపర్టీస్ కానీ ఆవిడకున్నటువంటి రేంజ్ని కానీ చూస్తే చాలా సింపుల్గా కనబడుతున్నారు, కానీ ఆ రేంజ్ని చూస్తే మనం తట్టుకోలేము. చాలా చాలా డౌన్ టు ఎర్త్గా ఉండేటటువంటి చాలా తక్కువ ఉంటారు ఇట్లాంటి మనుషులు. సో అనవసరమైన పిచ్చి కమెంట్స్ మాత్రం పెట్టకండి. ఒకవేళ పెడితే నేను దానికి రిటార్ట్ నేను ఇవ్వగలను, కానీ అనవసరంగా ఒక గురు నింద, ఆవిడ మీ గురువు కాకపోవచ్చు కానీ ఎంతో మంది జీవితాల్లో వెలుగుల్ని నింపుతున్నారు కాబట్టి ఈవిడని కాదు, ఇట్లా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ గురించి నెగటివ్గా కమెంట్ చేస్తే కర్మ చూస్తూ ఊరుకోదు. సో బెటర్ బీ కేర్ఫుల్. సో మీకోసమే చెప్తున్నా. రైట్ మేడం, చాలా చాలా అద్భుతం. క్లయింట్స్తో మాట్లాడటం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.